జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే ఆ యాంగిల్ ఎప్పుడు తీయాలి అసలు పెట్టు. సరే బాబు రెడీ స్టార్ట్. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. టికెట్ వెరిఫై చేసిన తర్వాత ఇదేంటి మన ఫ్యూచర్లా ఉంది, కొద్దిసేపు పేపర్ చదివినట్టే చదివి చూసి పక్కకు పెట్టేశా. కొద్దిసేపు క్యూట్గా యాక్ట్ చేసినట్టు చేసి ముందు పాపను భయపెట్టి తర్వాత కొన్ని రీల్స్ చేసి టైంపాస్ కాక పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ సర్లే ఇది కూడా పార్ట్ ఆఫ్ ద వీడియో. సో గైస్ మేము మార్నింగ్ లేచాము, అంటే నేను 4 o'clock లేచా, సాక్షి వాళ్ళు 3:30కి లేచారు. మాకు అస్సలు నిద్ర లేదు, వందే భారత్ కదా పడుకుందాము అని చెప్పి వచ్చాము. తీరా చూస్తే ఈ చైర్ అస్సలు కంఫర్టబుల్గా లేదు. బట్ ఇట్స్ మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ వందే భారత్. చాలా బాగుంది. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఓకే మేము వచ్చేసాము. హలో గైస్, మేము రూమ్లోకి వచ్చేసరికి అరౌండ్ 3 అయింది. ఇప్పుడు 4 అవుతుంది. మేము ఆల్ సెట్ ఆల్రెడీ టు గో ఫర్ పద్మావతి అమ్మవారి టెంపుల్, తర్వాత ఇస్కాన్, ఇంకో 2-3 ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ కింద ఉన్నవి. సో అంటే గెట్ రెడీ విత్ మీ లాగా కాకుండా ఆఫ్టర్ గెట్ రెడీ విత్ మీ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఓకే ఇటు రండమ్మా కుక్కలు. సర్దుకో. సో మేము రెడీ అయిపోయాం, అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ వైజు హాయ్. సో ఇక్కడ స్నాప్ డిస్కషన్స్ అవుతున్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. మేము 4కి వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడు టైం 5:15, 5:30. ఇంకా పోయినాక లైట్ ఉంటుందా ఉండదా ఏంటో తెలీదు. రెడీ అయితే అయ్యాము, అండ్ దర్శనానికి ఎంతమంది ఉన్నారో వీకెండ్ కాబట్టి తెలీదు. సో వెళ్ళాలి. బాయ్ గైస్. ఫైనలీ ఆఫ్టర్ ద లాంగ్ వెయిట్, అంటే ఒక 1.5 hour తర్వాత అప్పటి నుంచి వెళ్తాం అని చెప్పి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం అమ్మవారి టెంపుల్కి. మీకు జోహార్లు. వెళ్ళాక విల్ రికార్డ్ ఇఫ్ పాసిబుల్. నాట్ పాసిబుల్. అరే ఈ వీడియో తీస్తున్నారా మిమ్మల్ని? సైకో. 33 seconds అయింది. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. ఓకే మేము ఇప్పుడే ఇస్కాన్ నుండి ఎక్కడికి నెక్స్ట్ గోయింగ్ టు పద్మావతి అమ్మవారి టెంపుల్. అంటే ఇస్కాన్ చాలా పీస్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు తిరుపతి వస్తే విజిట్ ఇస్కాన్.
దానికి కొంచెం ముందే ఉన్నాం మళ్ళీ. సో గైస్ మేము ఇప్పుడే రూమ్కి వచ్చేసాము. దర్శనం అయిపోయింది అమ్మవారిది. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. 1.5 hour పట్టింది మాకు దర్శనానికి. అండ్ సో మొత్తం ఏమంటారు గజిబిజిగా ఉంది. ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి యా మొత్తం మెస్సీగా ఉంది. సైశ్రీ యా 1.5 hour తర్వాత మాది ఇలా ఉంది లుక్. ఇప్పుడు పడుకొని మార్నింగ్ ఏమంటారు దర్శనంకి ఏం చెప్తున్నా సార్ నేను. ఇప్పుడు పడుకొని మార్నింగ్ దర్శనంకి వెళ్ళాలి. తిరుపతి అంటే మెట్లెక్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో శ్రీవారి మెట్ల దగ్గరికి మార్నింగ్ వెళ్ళాలి. ఐ థింక్ 3 o'clockకి స్టార్ట్ అవుతాం అనుకుంటా. 6కి టోకెన్స్ ఇస్తారు అని చెప్పారు కాబట్టి. సో యా రేపు కలుద్దాం. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2. టైం ఎంత అవుతుంది? 3 o'clock అనుకుంటా. కానీ నేను ఎస్పెషల్లీ 2K లేచాను. 3:30 అవుతుంది. నేను 2K లేచాను. హెడ్ బాత్ హే గాయ్స్, ఇప్పుడే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. మార్నింగ్ 8కి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 50 స్టెప్స్ ఏమో ఎక్కాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎక్సైటెడ్? యా. యూ? యా. హలో, మేము ఇప్పుడు టైం 9:30 అవుతుంది. 1.5 hour అవుతుంది స్టెప్స్ ఎక్కబట్టి. సో ఎన్ని అయ్యాయి? 1700-1800. యా, ఇంకొక 300-400 ఉన్నాయి. హాఫ్ అన్ అవర్లో అయిపోగొట్టాలి. ఇప్పుడు చూడాలి. అయిపోయింది హైస్ట్రీ పని. ఎక్సైటెడ్? హౌ ఇస్ ద జోష్? గోవిందా. భవానీ, హౌ ఇస్ ద జోష్ అంటున్నా. హాయ్ సార్ చెప్పండి. Two and a half hours పట్టింది మాకు. 2.5 hours. Because of some incident. Yeah. ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ దర్శనం కోసం ఇంకా వేచి చూస్తున్నాం. మాకు ఈవినింగ్ 4 o'clock ఉంది దర్శనం. సో ఇప్పుడు టైం 11:30, 10:30. 2.5 hours పట్టింది మాకు. సో యా, చూడాలి హౌ ఇట్ గోస్ అనేది. బట్ ఇట్ వాస్ ఫన్. అంటే మెట్లు ఎక్కడం చాలా బాగుండే. ఫ్రెండ్స్తో ఉన్నాం కాబట్టి ఒక కాంపిటీషన్ పెట్టుకున్నట్టు అనిపించింది. అండ్ ఎన్వైరన్మెంట్ చాలా ప్లెజెంట్ ఉండే ఇక్కడ. ఓకే, VIP బ్రేక్ దర్శనం. ప్రజెంట్ శ్రీవాణి ఆహా, 10,000దా? ఓ, డైరెక్ట్ గర్భగుడి లోపలికి తీసుకెళ్తారు వాళ్ళు. 2-3 months ముందు బుక్ చేస్తారంట. అది లేదు మేడం, ఇదంతా 1 day ముందు. మేము అడిగితే మళ్ళీ ఆగస్ట్లో ఉన్నాయన్నారు.
గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3. నిన్న అసలు మాకు షూట్ చేయడం అవ్వలేదు. ఎక్కడ వరాహస్వామి తర్వాత అసలు చేయలేదు మేము. మొత్తం బ్యాటరీ డెడ్ అయిపోయింది మాది. అండ్ దర్శనంకి మాకు ఒక 4.5 hours పట్టింది. సో పైనుండి మేము కిందికి వచ్చేసాం నైట్ 10:30 కలా. ఇంకా అసలు పడుకుంటే కోమా ఇంకా మేము అందరం. ఇప్పుడు మార్నింగ్ 8:30 ఏమో అవుతుంది, ఇప్పుడు లేచాము. సో ఈరోజు శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ నుంచి మా ట్రైన్ రేణిగుంటకి వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి హైదరాబాద్. మేముండే రూమ్ నుంచి మాకు వ్యూ ఇది, బాల్కనీ వ్యూ. ఇంకా బాగుంది. ఎవరు ఇక్కడ ఉన్నది గెస్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడ చేయి పెట్టండి. సో గైస్, మేము రెడీ అయిపోయాము. ఈరోజు డే 3. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. లాస్ట్ డే ఆఫ్ అట్లు. ఫైనలీ వి మేడ్ ఇట్ హ్యాపెన్. అసలు అనుకోలేదు తిరుపతిలో మీరు ఎలా వస్తున్నారు అని చెప్పి చాలామంది అడిగినారు మమ్మల్ని. అంటే పేరెంట్స్ లేకుండా వచ్చారా, నలుగురే వచ్చారా, అమ్మాయిలే వచ్చారా అని చెప్పి. మంచిగా ఉండే, అంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం కదా, మంచిగా అనిపించినాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి డ్రైవర్ అన్న వస్తా అన్నాడు. అక్కడ నుంచి మేము కాళహస్తి వెళ్ళిపోతున్నాం, రూమ్ చెక్అవుట్ చేసేసి. అటు నుంచి హౌస్ హైదరాబాద్. అంతే. లడ్డు, తిరుపతి లడ్డు. ఈ రెండు నావి, ఇది నీవి. అంత నీవి నావి. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు. మేము చెక్అవుట్ చేస్తున్నాం గైస్. మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. బాగుందిరా. తిరుపతిలో ఎండలు మామూలుగా లేవు భయ్యా. వాట్సాప్ అవని ఏంది ఎండలు చూపించరా వాళ్ళకి కూడా. చూడండి గైస్, ఇటు నుంచి ఇప్పుడు స్ట్రైట్ పోతే చెన్నై పోతుంది. అటు వెళ్ళిపోదాం. ఏం చేస్తావు చెన్నైలో? అడుగు, ఏదో ఒకటి అడుగుతుందన్నమాట. అడుగు తిరు. మేము గోవిందరాజు టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఫోన్స్ అనేవి సబ్మిట్ చేయాలంట. సో సబ్మిట్ చేసేసి లెట్స్ గో. సో మేము టెంపుల్ అనుకున్నాం కదా, ఆ టెంపుల్ క్లోజ్ చేశారు. మనం ఏ టైంకి వెళ్ళాము? 12:30కే టెంపుల్ క్లోజ్ చేశారంట. సో దర్శనం చేసుకోకుండా రిటర్న్ అయ్యాము శ్రీకాళహస్తి. అది సంగతి. 12:30 ఎగ్జాక్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాం. మన ముందు వేరే వాళ్ళు వెళ్ళారు తెలుసా. మనం ఇటు వెళ్ళకుండా ఇటు వెళ్ళింటే దర్శనం లైన్లోకి వెళ్తుండే. మేము ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని రాహుకేతు పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడ బయటికి వచ్చాము. మేము ఇప్పుడే భక్త కన్నప్ప దగ్గరికి వచ్చాము. ఇక్కడ శివ పార్వతులు. వెదర్ అయితే చాలా బాగుంది ఇక్కడ. లొకేషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్. ఎలా ఉంది? వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో గైస్, మేము శ్రీకాళహస్తి నుంచి రేణిగుంట వెళ్తున్నాము. మాకు ట్రైన్ 8 o'clock ఉంది. ఇప్పుడు 6 అవుతుంది. సో లంచ్ చేయలేదు మేము ఆఫ్టర్నూన్. మాకు శ్రీకాళహస్తిలోనే చాలా టైం పట్టింది, రాహుకేతు పూజ చేయించాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసి, లంచ్ అని అలా ఇది స్నాక్స్ టైంలో లంచ్ చేసాం మేము. 6 అవుతుంది. అలా లైట్గా తినేసి మేము మళ్ళీ ట్రైన్ దగ్గరికి రీచ్ అవ్వడానికి, లైక్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడానికి మాకు 1 hour అట్లా పడుతుంది అన్నాడు అన్న. సో 7 వరకు రీచ్ అయిపోతాం. 8కి మా ట్రైన్. దిస్ ట్రిప్ ఈజ్ రియలీ కనెక్టెడ్ అన్నట్టు చాలా. ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లాంటి టూరిస్ట్ ప్లేస్కి, ఇట్లాంటి ఎక్కువ జనాలు ఉన్న ప్లేస్కి పేరెంట్స్ లేకుండా ఓన్లీ మేము గర్ల్స్ రావడం, వి మేడ్ ఇట్ హ్యాపెన్. అండ్ మీరు కూడా ఇట్లా ట్రిప్స్కి వెళ్ళాలి మీ ఫ్రెండ్స్తో. మెయిన్గా మీ గర్ల్స్ ట్రిప్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఉంటుంది.
డిఫరెంట్ ఉంటుంది, అదొక బాండ్ వేరే ఉంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. యా, మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళారు, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఇలా అంటే కామెంట్ చేయండి. ఈ ముందర నా కల్కిలో తెలుసా నాకు ఇంట్రెస్ట్ పోయింది. వీళ్ళు వర్షంలో ఇరుక్కుపోయినారు. నెక్స్ట్ ఏది మనం కూర్చోవాల్సింది ఏది? Finally, we have completed our trip. ఏంట్రా ఎక్సైట్మెంట్ లేదు? నిద్ర లేక కళ్ళు చూడరు ఎట్లా హై సార్ లో అయింది. How is the Josh? లో సార్. Yes sir అను. Excited sir. మళ్ళీ ఎప్పుడు ఇంకో ట్రిప్? ఇంకో 2 రోజుల్లో. బాయ్రా. రే ఇది ఓకే. ఇంకొక ట్రిప్ అంట, వీళ్ళని ఇంకో ట్రిప్కి భరించాలంట. భరించడమే ఎక్కువ మిమ్మల్ని. చాలా బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు. గర్ల్స్ ట్రిప్ వేరే వాళ్ళ రక్తం తాగాలి. అలా చూస్తాడు ఎందుకురా అంటే నేను చాలా బాగా టేక్ కేర్ చేశాను కదా మీ అందరినీ. టేక్ కేర్ టేక్ కేర్ అన్నం తెచ్చుకోవాలి. మీ అందరినీ వైషు ఎస్పెషల్లీ చాలా బాగా టేక్ కేర్ చేశాను. Baiju feeling is like that annoyed sibling. ఓకే లెట్స్ సే దిస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.